అందరికీ నమస్కారం. జై హో సదాశివ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ముందుగా మనం ఈ వీడియో చూద్దాం. ఆర్కియాలజిస్టు ఈడి మొగానికి ఒక క్యాలెండర్ ఏడ్చిందా? లేదు 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 క్యాలెండర్ క్యాలెండర్ ఏడ్చింది. సకులు అంటే ఇండో సిథియన్స్ క్యాలెండర్ చెస్తానా కాలంలో ఒక క్యాలెండర్ వస్తే దాన్ని పట్టుకొని సకా క్యాలెండర్ సక సంవత్ అని దాన్ని వీళ్ళు కంటిన్యూ చేసుకున్నారని. వీళ్ళ మొహానికి ఒక క్యాలెండర్ లేదు, లిపి లేదు, ఒక భాష లేదు. ఆడాడో బంజారాలు ఆర్యులు అనేవాళ్ళు వాళ్ళు వలస వస్తే వాళ్ళు తెచ్చుకున్న ఒక చెత్త భాష సంస్కృతం. పాడు లేదు, దైవ భాష, దేవ భాష, సోది భాష, సొడ్డు భాష, సొండు భాష, అంతే కదండి. అంతే. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీకు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పకపోతే అడగంటారా? స్టార్ట్ చేద్దాం బ్రదర్స్. మరి టైం అయింది కాబట్టి ఈ కార్యక్రమం లాస్ట్ కి ఒక జోక్, చెప్పండి. ఒక జోక్ అదిగోండి మీ స్క్రీన్ పైన. అదిగోండి మీ స్క్రీన్ పై. అలా కదండి, అబద్ధమైనా మోసమైనా ఇక్కడ ఎలాగో తెలుసా? ఒరే నువ్వు ఎదవరా అనగానే జై శ్రీరామ్ అంటాడు, అర్థం లేదా? ఒరే మీరు సన్నాసులు రా అనగానే జై శ్రీరామ్ అంటాడు. నీకు అర్థం అవట్లేదా? ఒరే మీకు ఏం తెలియదురా, మీరు వేస్ట్ ఫెయిల్ వస్తారు అనగానే జై శ్రీరామ్ అంటాడు. ఏమనాలి? అరే మిమ్మల్ని చూసి ఏమనాలి? నవ్వాలి, నిజంగా నవ్వుతారు రా ఎవడైనా. చూశారు కదండి, సదరు ఈ ముగ్గురు పాత్రలు ఎప్పుడు చూసినా హిందువుల మీద పడి ఏడవడం. ముఖ్యంగా వాడే చింపాంజీలా ఉన్నాడు, నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎవరితో ఖాళీగా ఉన్న బాడీకి వచ్చి ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. ఈ ముగ్గురికి ఉన్నటువంటి ప్రధానమైన విషయం, మనకి క్యాలెండర్ ఉందా లేదా అనేది ప్రపంచానికే తెలుసు. ఎందుకంటే నాసాలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ దీని గురించి చెప్పాడు. కాకపోతే ఏంటంటే నాసా వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదని నేనే చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే అతను ఎంప్లాయీ, కానీ అతను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ నాసా వాళ్ళు ఏం చేశారంటే అది బయట పెడితే మళ్ళీ ఈ క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయాలు బయటపడతాయనే ఉద్దేశంతో దాన్ని ఎంత అనగతొక్కాలో తొక్కారు. సదరు ఆ ఎంప్లాయీని కూడా తీసేసినట్టు ఉన్నారు, నాకు పెద్ద ఐడియా లేదు. సో ఈ ప్రపంచ దేశాలందరికీ తెలుసు మా క్యాలెండర్ ఉందా లేదా అని. సో ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. క్రైస్తవులైన వీళ్ళకి క్యాలెండర్ ఉందా? సో దీని గురించి మనం కూలంకషంగా చర్చిద్దాం. దీన్ని చర్చించడానికంటే ముందు దీంట్లో మొత్తం 3 అంశాలు ఉంటాయి. రెండింటికి కౌంటర్ వేస్తాను, కౌంటర్ మీకు చూపిస్తాను. మూడో దానికి మాత్రం ఒక చిన్న మేము పెట్టేస్తాను, సరిపోతుంది దానికి. అదేంటంటే ముందు అసలు క్యాలెండర్ వీళ్ళకి క్రిస్టియన్కి క్యాలెండర్ ఉందా? ఏప్రిల్ ఫూల్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, అది ఎందుకు వచ్చింది? మూడవది ఆర్యధర్ముడి సిద్ధాంతం. ఈ మూడింటికి నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, ముందుగా దీంట్లో ఏంటంటే వీళ్ళకి క్యాలెండర్ ఉందా అని కనుక మనం పరిశీలన చేస్తే మీకు చూపిస్తుంది వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో నుంచి క్రిస్టియానిటీ అండర్స్టాండింగ్ ఆఫ్ దాంట్లో నుంచి నేను తీసుకున్నటువంటి విషయం అంటే మీకు ఒక స్క్రాలింగ్లో మాత్రం ఒక దాంట్లో మాత్రం క్లియర్గా మీకు వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చాను. రెండో దాంట్లో మాత్రం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టే ఇన్ ద ఇయర్ 1582 పోప్ గ్రెగరీ III made changes to the జూలియన్ క్యాలెండర్. కనబడుతుందంటే జూలియన్ క్యాలెండర్కి ఈ గ్రెగోరియన్ III అనేటువంటి ఒక పోపు 1582లో మార్పులు చేర్పులు చేశాడు. అంటే వీళ్ళకి క్యాలెండర్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? జూలియన్ అనే క్యాలెండర్ దగ్గర నుంచి వీళ్ళు కాపీ కొట్టారు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. సో వీళ్ళకి సంబంధించినంత వరకు ఒక క్యాలెండర్, ఒక పద్ధతి పాడు ఏమీ లేదు. సో క్యాలెండర్ ఎవరికి లేదు? ఇప్పుడు క్రైస్తవులకి క్యాలెండర్ అనేది లేదు. ఓకే, ఇకపోతే ఇప్పుడు
ఈ క్యాలెండర్ గురించి ఎత్తారు కాబట్టి మనం దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, క్యాలెండర్ గురించి మనకి ఎత్తాడు కదా. అసలు వీళ్ళకు ఉన్నటువంటి క్యాలెండర్లో ఉన్నాయి కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఏంటి వీరి గురించి అని మనం కనుక వాళ్ళ సొంత వెబ్సైట్లోనే తీశారండి ఇది. ఓకేనా, ఇది ఫస్ట్ మనం చూసే మంత్ పేరు వచ్చేసి జనవరి. ఈ జనవరి అనేటువంటిది ఎవరు అంటే జునాస్ అనేటువంటి ఒక దేవుడు, జనాస్, JANUS అనేటువంటి ఒక రోమన్ దేవుడికి సంబంధించినటువంటి క్యాలెండర్లోని ఫస్ట్ ఇయర్. 12 మందిలో జనాస్ అనేటువంటి ఒక రోమన్ దేవుడు గురించి క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. మరి బైబుల్ ప్రకారం ఈ అన్య దేవుళ్ళు పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు, వాళ్ళని ఊసెత్తకూడదు, రాళ్ళతో కొట్టి చంపేయాలి అని వాళ్ళు రాసుకున్నారు కదండి. మరి జనాస్ అనేటువంటి ఒక రోమన్ దేవుడితోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ క్యాలెండర్. ఓకే, దానిలో నుంచి ఆయనకి 2 ముఖాలు చూపిస్తారంటే సింప్లిఫైడ్గా చెప్పేస్తాను. జనాస్ అనే దేవుడికి 2 ముఖాలు ఉంటాయి. ఈ 2 ముఖాలు ఏంటంటే ఒకటి వచ్చి పాస్ట్, రెండోది వచ్చి ప్రజెంట్గా మళ్ళీ వాళ్ళు నమ్ముతారు. ఆయన ఆ స్వర్గలోకపు తాళం చెవులు ఉండేది ఈయన చేతిలో ఉంటుందని రోమన్లు నమ్ముతారు. ఆయన చేతిలో తాళం ఉంటుంది. ఈయన గేట్ కీపర్ని కూడా చెప్పి పిలుస్తారండి. ఓకే, జనాస్ అనేటువంటి దేవుడిని. ఇకపోతే రెండవ దాన్ని వచ్చేసి ఫిబ్రవరి అనేటువంటిది వచ్చేసి ఒక పండగ, ఏన్షియంట్ రోమన్లకి సంబంధించినటువంటి ఒక పండగని దీన్ని ఫెబోర్ అనేటువంటి పదంతో పిలుస్తారు. FEBRUA ఫ్రెబో అనేటువంటి, అంటే నాకు ప్రొనౌన్సియేషన్ తేడా వచ్చితే క్షమించాలి. ఫ్రెబో అనేటువంటి ఒక ఫెస్టివల్ అన్న పేరుతో ఫిబ్రవరి, ఇది కూడా ఏన్షియంట్ రోమన్ యొక్క దేవుడికి సంబంధించినటువంటి ఒక పండగ. దీనికి అర్థం ఏంటంటే ప్యూరిఫికేషన్, అంటే ప్యూరిఫికేషన్ అనేటువంటి దాంతో మరి ఫిబ్రవరి అనేటువంటి ఇది మొదలవుతుంది. అంటే ఇది రెండవది కూడా దేవుడే. ఇకపోతే మార్చ్, ఈ మార్చ్ అనే దేవుడు, మార్స్ అనేటువంటి దేవుడు, గ్రహం కాదు ఇక్కడ, దేవుడు, రోమన్ దేవుడు. ఇతనేమని పిలుస్తారు అంటే గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. ఈ మార్స్ అనేటువంటి దేవుడే మార్చ్గా పిలువబడుతున్నారు. మీరు చూస్తున్నారంటే జనవరి, ఫిబ్రవరి ఈజ్ క్యాలెండర్ ఈజ్ ఆఫ్టర్ లేటర్ అని చూస్తారంటే జనవరి, ఫిబ్రవరి తర్వాత చేరింది అని చెప్తారు. ఈ జనవరి, ఫిబ్రవరి అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కొంచెం మీకు కూలంకషంగా తర్వాత చెప్తాను. ముందు విషయాలు తెలుసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మార్చ్ అయిపోయిన తర్వాత ఈ ఏప్రిల్ అనేటువంటి మంత్ ఏదైతే ఉందో ఇది లాటిన్కి సంబంధించినటువంటి పదం. తర్వాత వచ్చేసి ఇది అప్రియల్ అనేటువంటి ఒక మాసంగా వాళ్ళు భావిస్తారు. ఇదే సంవత్సరానికి తొలిగా ఉండేది. ఏప్రిల్ ఫూల్ అని ఎందుకు వచ్చింది అని ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, దీనికి ఒక సంబంధం ఉంది. కాబట్టి ఏప్రిల్ అనేటువంటిది లాటిన్కి సంబంధించినటువంటి ఫ్లవర్స్, పూలు పూసే టైం. కాబట్టి ఆ లాటినియన్ ప్రజలు, రోమన్ ప్రజలు ఇదే ఏప్రిల్ని, అంటే అది ఇయర్ ఓపెనింగ్గా చెప్తారు అనమాట. ఏప్రిల్ అనేటువంటి ఒక సంవత్సరానికి ఫస్ట్గా పాత రోమన్లు భావించేవాళ్ళు. ఆ తర్వాత దీన్ని ఎలాగా అయ్యింది అనేది తర్వాత మీకు కూలంకషంగా చెప్తాను. ఇప్పుడు ఇకపోతే 5వ మాసమైనటువంటి మే అనేటువంటి మాసం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు దేవుడైన, ఇందాక వచ్చింది లాటిన్ దేవుడు, అంతకుముందు వచ్చింది రోమన్ దేవుడు. ఈయన గ్రీకు దేవుడైన మియా అనేటువంటి ఒక దేవుడి దగ్గర నుంచి వీళ్ళకి మే అనేటువంటిది తీసుకున్నారు. అంటే వీళ్ళు వచ్చేసి డ్యూయల్ స్టార్స్, జెమినీ స్టార్స్ అంటారు. 2 స్టార్స్ వల్ల వీళ్ళకి వచ్చేసి మే అనేటువంటి గ్రీక్ దేవుళ్ళ దగ్గర నుంచి దీన్ని తీసుకున్నారు.
ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి జూన్ అన్నమాట. ఈ జూన్ అనేది ఎవరు అంటే రోమన్ దేవుడైనటువంటి జునో అనేటువంటి దేవుడికి సంబంధించినటువంటి పేరుతో జూన్ అనేటువంటి మాసాన్ని మనం ఈ క్యాలెండర్లో చూపిస్తున్నారండి. ఈయన వచ్చేసి ద గాడ్ మ్యారీడ్ ద చైల్డ్ బర్త్ ఆఫ్ వైఫ్ ఆఫ్ జూపిటర్ అండ్ కింగ్ ఆఫ్ గాడెస్. ఈయన వచ్చేసి మళ్ళీ ఈయన వచ్చేసి ఈయన పుట్టుక గురించి చెప్పారు. ఇది గురుగ్రహానికి దేవుడికి పుట్టినట్టుగా చెప్తారు. ఆ తర్వాత జూన్ అయిపోయిన తర్వాత జూలై అండ్ ఆగస్టు. ఈ జూలై అండ్ ఆగస్టు ఏంటి అంటే ఇది వచ్చి జూలియస్ సీజర్ అనేటువంటి రాజు, అలాగే అగస్టియన్ సీజర్ అనేటువంటి రాజు, వీళ్ళిద్దరు వచ్చేసి రోమన్లో పెద్ద చక్రవర్తులు. వీళ్ళిద్దరూ చాలా గ్రేట్ ఎంపరర్స్. వీళ్ళ పెద్ద చరిత్ర కూడా ఉంది. ఈ చరిత్ర పురుషులతోనే జూలై అండ్ ఆగస్టు, జూలియస్ సీజర్ అండ్ ఆగస్ట్ సీజర్ అనేటువంటి జూలై ఆగస్టు వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి పేర్లు మొత్తం కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇవన్నీ ఏంటి అంటే నెంబర్స్ అన్నమాట. ఈ నెంబర్స్ వచ్చేసి లాటిన్ దాని నుంచి తీసుకున్నారంటే ఇది వచ్చేసి సెప్టెంబర్ అంటే సప్తా అనేటువంటి దాంట్లో నుంచి. ఇది మీకు ఇప్పుడు జస్ట్ ఆ నెంబర్స్ అని చూపిస్తున్నారండి. యాక్చువల్గా ఇది వేరే చోట ఉంది. సెప్టెంబర్ని సెప్టా అని, అక్టోబర్ని అక్టో అని, తర్వాత 9ని నవంబర్ని నైనా అని, డిసెంబర్ని డెకా అనేటువంటి ఆరిజిన్ నేమ్స్తో నెంబర్స్తో దీన్ని తీసుకున్నారు. మంత్లకి నెలలకు ఉన్నటువంటి విశేషం. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, సప్తా అంటే 7 కదా, మరి జనవరి నుంచి లెక్కేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్కి వచ్చేటప్పుడు 9 వస్తుంది కదా. సెప్టెంబర్కి వచ్చేటప్పటికి 9 వస్తుంది, అక్టోబర్కి వచ్చేటప్పుడు 10 వస్తుంది, నవంబర్కి వచ్చేటప్పటికి 11 వస్తుంది, డిసెంబర్కి వచ్చేటప్పుడు 12 వస్తుంది. ఇదేంటిది డిఫరెన్స్ అనుకుంటున్నారు? దానికి చిన్న వివరణ ఇస్తాను. అదేంటంటే మీరు యాంషియంట్ అంటే పాతకాలపు రోమన్లకి సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకు ఉంది కేవలం 10 నెలలు మాత్రమే. అది మార్చి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇప్పుడు మీరు చూసుకున్నారంటే మార్చ్ అనేది ఇందాక మీకు చెప్పాను. మార్చ్ అనేది మార్స్ అనేటువంటి దేవుడు, గాడ్ ఆఫ్ వార్ అనేటువంటి దేవుడి దగ్గర నుంచి, తర్వాత ఏప్రిల్ అనేటువంటిది ఫ్లవర్ సీజన్, అదే స్టార్టింగ్ అనమాట. అదే యాక్చువల్గా అందరికీ వచ్చేసి ఓపెనింగ్ జనవరి 1 లాగా ఏప్రిల్ 1 యాక్చువల్గా పాతకాలంలో 1852 కంటే ముందు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత జూన్ అనేటువంటిది మీకు చెప్పాను ఆల్రెడీ, జూన్ అనేటువంటి ఒక దేవత దగ్గర నుంచి వచ్చిందని. జూలై, ఆగస్టు 2 రాజుల గురించి చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆగస్టు అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు సరిపోయిందా? 6. సెప్టెంబర్, అక్టోబర్, నవం దాని పేరు నవంబర్, డెకో, డిసెంబర్. సరిపోయింది ఇప్పుడు లెక్క. సో వాళ్ళు మార్చి నుంచి డిసెంబర్ వరకే ఉండేది ఏన్షియంట్ రోమన్ దగ్గర ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారం. కానీ తర్వాత ఏమైందంటే కొన్ని దశాబ్దాల తర్వాత 700 BC తర్వాత ఏం జరిగిందంటే చిన్న మార్పులు చేసి జనవరిని, ఫిబ్రవరిని యాడ్ చేశారు. ఈ జనవరి, ఫిబ్రవరి యాడ్ చేయడం వల్ల మనకి 12 months కనపడుతుంది క్యాలెండర్లో. దానివల్ల ఏమవుతుందంటే సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు కూడా ఒక్కొక్క 2 నెలలు తేడా వచ్చేసింది అనమాట. సో కాబట్టి ఈ రెండింటిని 700 BCకి చేర్చక ముందు మనకి కరెక్ట్గా 10 నెలలు ఉండేది. తర్వాత ఏం జరిగిందంటే 12 నెలలుగా ఇది మనకి రూపాంతరం చెంది మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్యాలెండర్ వచ్చింది. సో మనకి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇది ఈ క్యాలెండర్కి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే రెండో విషయానికి వద్దాం. మనకి ఈ క్యాలెండర్ని ఏదైతే చేశాడో ఈ గ్రెగోరియన్ అనేటువంటి ఈయన ఎవరు అంటే పోప్ అన్నమాట. ఈ పోపు ఈ గ్రెగోరియన్ అనేటువంటి క్యాలెండర్ని ఈయన సృష్టించాడు.
అంటే యాక్చువల్గా సృష్టించలేదు. ఆయన ఉన్నదాన్ని కాపీ కొట్టాడు. ఈ గ్రిగోరియన్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే పోప్ గ్రిగోరియన్ ఈ క్యాలెండర్ని జూలియస్ క్యాలెండర్ నుంచి తర్జమా చేసి చేంజెస్ ఏం చేయలే, దాన్ని అలాగే తీసుకొని ఏం చేశాడు అంటే నువ్వు ఈయనేదో ఏదో కొత్తగా కనిపెట్టినట్టు ఫీల్ అయిపోయి గ్రెగోరియన్ క్యాలెండర్ అనేటువంటి క్యాలెండర్ని ఆయన సృష్టించాడు. ఇందాక మీకు కంటిన్యూస్లో చెప్తానండి ఏప్రిల్ ఫుల్ ఎందుకు వస్తుంది అన్న పదం చెప్పాను, ఇందాకే ఫస్ట్లో చెప్పాను కదా, దానికి ఆన్సర్ చెప్తున్నాను. యాక్చువల్గా ఏప్రిల్ 1 అనేటువంటిది రోమన్లకి సంబంధించినటువంటి రోమన్లకి, గ్రీకులకి, అలాగే లాటిన్ వాళ్ళకి వీళ్ళ ముగ్గురికి కూడా సంవత్సరం స్టార్టింగ్ ఏది అంటే ఏప్రిల్ 1 అనమాట. ఈ ఏప్రిల్ 1నే వాళ్ళు సంవత్సరం యొక్క స్టార్టింగ్గా అందరూ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ 1582 తర్వాత ఈ గ్రెగోరియన్ అనేటువంటి ఈ పోపుగాడు ఏం చేశాడంటే దాన్ని జనవరి 1 కిందకి మార్చాడు. ఈ జనవరి 1 కిందకి ఎందుకు మార్చాడు అని చాలామందికి చాలా డౌట్లు రావచ్చు. దానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే వీడు పుట్టింది జనవరి నెలలో కాబట్టి, వీడు పుట్టింది జనవరి నెల, ఇతను పుట్టిన సంవత్సరం ఏంటంటే జనవరి 7వ తారీఖు 1502లో జన్మించాడు. నేను ఇది చూపిస్తుంది మీకు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పోప్ అనమాట. పోపులకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఒక లెటర్ చూపిస్తున్నాను. అంటే ఇతని జనవరిలో పుట్టాడు కాబట్టి ఆ జనవరిలో 1 తారీఖుని జనవరి 1 తారీఖునే అతను ఈ పోపుగాడి యొక్క పుట్టినరోజుగా మనం సెలబ్రేట్ చేయాలని జనవరి 1ని సంవత్సరం స్టార్టింగ్ గాను, అలాగే ఏప్రిల్ ఎవరైతే 1న ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళని ఫూల్స్గా డిక్లేర్ చేస్తూ ఎవరికి ఇప్పుడు క్యాలెండర్ లేదు అంటే క్రైస్తవులకి క్యాలెండర్ లేదు. ఇక సకులు అంటే ఇండో సిథియన్స్ క్యాలెండర్ చేస్తానా కాలంలో ఒక క్యాలెండర్ వస్తే దాన్ని పట్టుకొని సకా క్యాలెండర్ సక సంవత్ అని దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారని. వీళ్ళ మొహానికి ఒక క్యాలెండర్ లేదు, లిపి లేదు, ఒక భాష లేదు. ఆడాడో బంజారాలు ఆర్యులు అనేవాళ్ళు వాళ్ళు వలస వస్తే వాళ్ళు తెచ్చుకున్న ఒక చెత్త భాష సంస్కృతం. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. కాబట్టి మీకు 3 అంశాలు క్లారిటీ వచ్చిందని నమ్ముతూ ఎవడైనా సరే ఇంకెవరికైనా మనకి దగ్గర క్యాలెండర్ అంటే ముందు ఈ వీడియో చూపించండి. మనకి క్యాలెండర్ ఉంది, దానికి సంబంధించిన ప్రపంచ దేశాలకు ఉంది. ముందు క్రైస్తవులకి క్యాలెండర్ లేదు. ఓకేనా? అందరికీ జై హో సదాశివ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.